హాయ్ హలో సౌజన్య సులేనివాన్ ఛానల్కి స్వాగతం అండి. సింపుల్గా ఈజీగా నేను ఈరోజు ఆలుగడ్డ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళి క్లియర్ కట్గా చూద్దాం రండి. ఆలుగడ్డను అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఆలుగడ్డ ఫ్రైని రెడీ చేస్తున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఆలుగడ్డ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలుగడ్డ ఫ్రై అనేది. దానిలోకి నేను ఎలా చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా మీకు క్విక్గా చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే తీసేసుకొని కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి ఆయిల్. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి పసుపు కూడా వేసుకున్నాము. ఆనియన్స్ అయితే ఎగిపోయాయి. ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసుకున్నాము. ఒకసారి ప్రాపర్గా కలుపుకున్నామండి. అయితే పెట్టేస్తాను. ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాము. ఆ తర్వాత మూత తీసి మనం వేయించుకుందాము. ఈలోగా దీనిలోకి మసాలా మనము కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలండి. ఇదైతే ధనియాలు, జీలకర్ర, మిరియాలండి. అదేవిధంగా మనం వెల్లిపాయలు కూడా వేసి పట్టుకుంటున్నాను అనమాట. వెల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. ఒకసారి కలిపేస్తున్నాము. ఇంకైతే మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండా వేయించేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం సరిపడా వేసుకోండి చూసి. మిరియాల పొడి కూడా మిరియాలు కూడా పట్టాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పట్టి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఆ పొడి అండి. వెల్లిపాయలు వేసి పట్టాము ఆ పొడి. ఇప్పుడు ఒక్కసారి ప్రాపర్గా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి ప్రాపర్గా కలిపేద్దామండి. చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు అనమాట మనకి ఇది ఆలుగడ్డ ఫ్రై. చపాతీ కాంబినేషన్కి కానీ రైస్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. అలాగే మనకి ఒక్కసారి ఫైనల్గా ఉప్పు కూడా చెక్ చేసుకుందాము. అన్నీ సరిపోయాయండి. కారం కూడా సరిపోయింది. కారం కొంచెం స్పైసెస్గా ఉంది కాకపోతే పర్వాలేదు. చాలా టేస్టీగా ఆలుగడ్డ ఫ్రైని సింపుల్గా ఈజీగా చూపించాను కదండి. మీరు కూడా చేసుకొని తినండి. చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఆలుగడ్డ ఫ్రై వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.